అంతిపయ అనేటాయనని చంపేశారు. పెర్గమే సంఘంలో అంతిపయ అనేటాయనని చంపేశారు. చంపేసినప్పుడు వీళ్ళని చంపేశారు, మనల్ని కూడా చంపుతారేమో అని విశ్వాసాన్ని వదిలిపెట్టలేదట. వాళ్ళు వదిలిపెట్టక ఏం చేశారు? గట్టిగా నిలబడ్డారు, గట్టిగా పట్టుకున్నారు, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నారు. విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దని, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. కాపాడుకున్నాడు పౌలు గారు. అయితే ఎప్పుడు జారిపోద్ది విశ్వాసం మనలో నుంచి అంటే, ఏదైనా మరణం విన్నప్పుడు, మన చుట్టుపక్కల ఏదైనా మరణం గురించి వినబడినప్పుడు మనకు అభ్యంతరం వస్తుంది. కానీ అది గట్టిగా పట్టుకున్నందుకు గణపరుస్తూ రాశాడండి మాటలు. ఆ సంఘం గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, ఇదిగో పెర్గమే సంఘమా, శభాష పెర్గమే సంఘమా, నేను ప్రశంసిస్తున్నాను అంటున్నాడు. ఎందుకయ్యా అంటే, అంతిపయాన్ని చంపినా నీ సంఘంలో, ఒక విశ్వాసి చచ్చిపోయినా నీ సంఘంలో, నువ్వు మాత్రము నా విశ్వాసాన్ని విసర్జించలేదు, విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు, విశ్వాసాన్ని పట్టుకొని నడిచావు. అంటే మరణం పక్కమటే ఉన్నా కానీ ఆ సంఘం ఏం చేసింది? యేసుక్రీస్తుని వెంబడిస్తూనే ఉన్నదన్నమాట.